సిద్దిపేట జిల్లా నర్సన్నపేటలో విషాదం జరిగింది. RRRలో భూమి తీసుకుంటున్నట్లు 3 రోజుల క్రితం అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో తనకున్న ఎకరం భూమి పోతుందన్న దిగులుతో దివ్యాంగుడు భిక్షపతి గుండెపోటుతో మృతి చెందాడు. గతంలోనే భిక్షపతి భార్య ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు భిక్షపతి కూడా మరణించాడు. దీంతో వారిద్దరు చిన్నారులు నిత్య, రిత్విక అనాథలయ్యారు. ఇదిలా ఉండగా RRR నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బాధిత రైతులు భిక్షపతి మృతదేహంతో జగదేవ్పూర్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తామంతా చిన్న సన్నకారు రైతులమని, తమ భూములు పోతే తమ జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని RRR అలైన్మెంట్ మార్చాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం నిత్య 5వ తరగతి, రిత్విక 4వ తరగతి చదువుతున్నారు. తల్లి, తండ్రి ఇద్దరి మరణంతో అనాథలుగా మిగిలిన పిల్లల్ని చూసి గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇంబడి భిక్షపతి ఈరోజు అన్యాయంగా అక్రమంగా చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను అంటే RRR. ఈ RRR అనే ఒక రోడ్డు తీసుకొచ్చి ఏమి లేనటువంటి ఈ భూములు లేనటువంటి వీళ్ళను బాధ్యతలు చేస్తూ ఈ RRR తీసుకొచ్చి ఎలాంటి బాధ్యత వహించకుండా 2 కోట్లు వస్తున్నటువంటి ఈ లొకేషన్లో 6 లక్షలు ఇస్తూ వాళ్ళకు కంటెదడ పెడుతున్నాడు. ఈరోజు లాస్ట్ టైం 2015 నుంచి స్టార్ట్ చేసి నోటీసులు ఇస్తున్నా RRR వస్తుంది, మీరు ఖచ్చితంగా భూములు ఖాళీ చేయాలనుకుంటూ నోటీసులు పంపించిండు. ఆ రోజే వీళ్ళు మొత్తుకున్నారు కూడా, చెప్తే వినకుండా నోటీసులు పంపించిన తెల్లారే పాపం వీళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. దీనికి కారణమైంది బాధ్యులు.